ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పీఎం నరేంద్ర మోదీ ఊహించని షాక్. తెలంగాణ అగ్రనేతలకు ట్విస్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుండి ఎవరికి చోటు దక్కుతున్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో ఎంపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు బీజేపీ పెద్దల అవకాశం కల్పించారు. అయితే వీరిద్దరికీ పీఎంఓల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగే తేనేటి విందుకు కూడా బయలుదేరారు. కాగా ఫోన్ కాల్ అందుకున్న వారు నితిన్ గడ్కరీ, శర్బానంద్ సోనోవాల్, ఇక మిగతా నేతలు అయితే ఉన్నారు. ఇవన్నీ కూడా నిన్న జరిగిన విషయాలు. అయితే ఇందులో కొత్తగా చెప్తున్నది ఏంటంటే, తెలంగాణ నుండి కేబినెట్ వెళ్ళాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు ఎంపీలకు కమలం పార్టీ మొండి చేయి చూపించింది. పార్టీలో ఉమ్మడిగా ఉండి నమ్మకంగా పనిచేసిన వారి వైపు పార్టీ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఈ రకంగానే పార్టీ నేతలకు మంత్రివర్గంలో చోటునిచ్చారు. బీఆర్ఎస్ నుండి రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ 2021లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ అధిష్టానం ఆయన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవికి మాత్రమే పరిమితం చేసింది. అయితే కేంద్ర కేబినెట్ కు వెళ్లేందుకు ఎంతో కష్టపడి ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ లాభం లేకుండా పోయింది. మరోవైపు మహబూబ్నగర్ నుంచి గెలుపొందిన ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇక డీకే అరుణకు ఖచ్చితంగా కేబినెట్ లో బెర్తు వస్తున్న ఆమెతో పాటు పార్టీ నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో గెలిచిన మహిళా ఎంపీ అరుణ ఒక్కరే కావడం మంత్రివర్గంలో తప్పకుండా వర్తిస్తుంది అనుకున్నారు. కానీ అధిష్టానం సొంత పార్టీ నేతలకే కేబినెట్ మంత్రి పగ్గాలు అప్పగించింది. దీంతో ఆ పదవులపై ఆశలు పెంచుకున్న ఈటెల రాజేందర్, డీకే అరుణకు భారీ షాక్ తగిలినంత పని అయింది అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి ఇలా